And from chapter 5 verses 12 to 16 we read about the healing ministry of apostles and the advancement of the gospel in the region of Jerusalem. యెరూషలేములో స్వస్థతల గురించి దేవుని యొక్క వాక్యము ప్రబలడానికి గురించి 12వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం ధ్యానం చేయవచ్చు. So again from verses 17 to 21 we read about as the gospel advanced the persecution also increased and intensified. 17వ వచనం నుంచి మనం గమనిస్తే సువార్త ఎలాగన వ్యాప్తి చెందుతూ ఉందో అదే ప్రకారంగా వెనక హింస కూడా వస్తూ ఉంది. And then from verses 22 to 32 we read about the apostles' trials and also their arrest. 22వ వచనం నుంచి 32వ వచనం వరకు అపోస్తలుల యొక్క శ్రమలని మనం గమనిస్తాము. తర్వాత వారిని బంధించడాన్ని బట్టి మనం గమనిస్తాం. Then from verses 33 to 42 we read account of the advice of Gamaliel, a Pharisee, a very renowned Pharisee, lived during that time. ఆ సమయంలో గమలీయేలు అనేటువంటి ఒక పరిసయ్యుడు ఉన్నటువంటి విధానాన్ని ధర్మశాస్త్రపు బోధకుడిగా ఉన్నటువంటి ఆయన చూస్తాము. ఆయన ఆ సమయంలో ఉన్నటువంటి విధానం. So let's look to these two individuals, Ananias and Sapphira, and what happened to them. ఈ సమయంలో అననీయ సప్పీరాలకు ఈ ఇద్దరికి వ్యక్తిగతంగా ఏం జరిగిందో అనేది. The miracles were done to authenticate the message the apostles were preaching. అద్భుతాలు జరుగుతూ ఉన్నప్పుడు అపోస్తలుడు సువార్త వ్యాప్తి జరుగుతూ ఉన్నప్పుడు అద్భుతాలు జరిగేవిగా ఉంటాయి. Miracle cannot save anybody. అద్భుతాలు ఎవరిని కూడా రక్షించలేవు. Only the word of God, the gospel saves people. దేవుని వాక్యం మాత్రమే, సువార్త మాత్రమే ప్రజలను రక్షించేదిగా ఉంటుంది. Jesus did many miracles, but it is also followed by his message. యేసుక్రీస్తు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు, దానితో పాటు సువార్తను వ్యాప్తి చేస్తూ ఉండేవాడు. The same thing apostles did in their ministry. అపోస్తలులు కూడా వారు చేస్తున్నటువంటి సువార్త పరిచర్యలు అదే ప్రకారంగా జరిగించేవాళ్ళు. It is a mark of the apostles in the first century, the first 30 years of the church. మొదటి శతాబ్దంలో మొదటి 33 సంవత్సరాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘములో అపోస్తలులు చేసినటువంటి క్రియలు అలాంటివే. We read in 2 Corinthians chapter 12 verse 12 that these are the marks of an apostle. అపోస్తలుల కార్యములను 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే అపోస్తలులు చేసినటువంటి క్రియల సాక్ష్యము అక్కడ మనం చూస్తాం. But when the apostolic era was finished, it is not being continued in a normal way. ఆ సందర్భంలో అపోస్తలుల యొక్క క్రియలు ఆ 30 సంవత్సరాలకి అవి ముగించబడ్డాయి. అవి తిరిగి కొనసాగించబడుతూ ఉన్నటువంటి విధానం లేదు. They were given the power to heal the sick and so that they could authenticate the message that they were preaching. దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నటువంటి విధానంలో దేవుని దగ్గర నుంచి అనుమతి తీసుకుని వారు అద్భుతాలు చేస్తూ అనేకులను బాగు చేస్తూ వచ్చారు. But that is not something happening everywhere today. ఈ రోజున అనేక దగ్గరల ఈ రకమైనటువంటి పరిస్థితులు జరగడం లేదు. God can still heal the sick in his sovereignty. స్వస్థపరిచే విషయంలో దేవుడు ఆయన చేస్తూనే వస్తూ ఉంటున్నాడు. That's one of the reasons why we do pray for our sick people. అందుకోసమే మనము రోగులుగా ఉన్నటువంటి వారికి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. But there is not anything like a sign gift going on today. ఈ రకమైనటువంటి సూచనలు ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి విధానాలు ఏమీ లేవు. By the end of the first apostolic era, it came to an end. అపోస్తలుల యొక్క ఆ సమయంలో ఉన్నటువంటి విధి అవి పూర్తిగా ముగించబడినట్టుగా మనం గమనించవచ్చు. We must be beware of the fact that Satan can also do the miracles. కానీ సాతానుడు కూడా అద్భుతాలు చేస్తాడు అనేటువంటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. Even the false teachers, when they come and teach the false doctrine and do the miracles, we ought to exercise discernment to make sure whether they are truly from God or not. తప్పుడు బోధలను
చేసేటువంటి వారు కూడా ఇలాంటి చిన్న చిన్న అద్భుతాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా లేదా అనేటువంటిది గమనించాల్సినటువంటి అవసరత మనకు ఉంది. In 1 Thessalonians chapter 2 verse 9 we read that Satan can perform miracles. మొదటి తెస్సలోనిక పత్రికలో సాతానుడు కూడా అద్భుతాలు చేసేవాడుగా ఉంటాడనే విషయాన్ని మనం చదవగలుగుతాము 2:9లో. So Christians should have the discernment to make sure whether it is coming from God or from Satan. కాబట్టి ఇలాంటి అద్భుతాలు సాతాను చేస్తున్నాడా దేవుని దగ్గర నుంచి వస్తున్నాయనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు గమనించవలసినటువంటి అవసరత ఉంది. I believe that the greatest miracle that can take place today is a sinner being transformed into a child of God. ఈ దినాల్లో అద్భుతము జరిగే విషయము ఏంటి అనంటే ఒక పాపి సిలువ దగ్గరకు వచ్చి రక్షణ పొందడము అనేటువంటిదే. You know, even after we being healed, we eventually will die if the Lord's return is going to be tardy. మనము కూడా మన జీవితంలో అద్భుతాలను స్వస్థతలను పొందిన తర్వాత అయినా కూడా మన జీవితాలు ఈ లోకంలో ముగించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. But if you are saved, we are saved forever. We are eternally saved. కానీ ఆత్మ రక్షణ విషయంలో రక్షించబడినటువంటి విధానం కనుక మనం కలిగి ఉంటే నిత్యత్వంలో మనం రక్షించబడినటువంటి వారముగా ఉండబోతాం. There is a tendency among even Christians today to see some one miracle so that they could believe. ఈ దినాల్లో కూడా సహజంగా క్రైస్తవులు ఏదైనా ఒక అద్భుతాన్ని చూచినప్పుడు మాత్రమే నమ్మేటువంటి వారుగా ఉన్నారు. But in John's Gospel chapter 20 verse 29 we read that the Lord was speaking to Thomas about the sign and the miracles. తోమాతో మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో ఆయన ఈ రీతిగా చెప్తూ ఉంటున్నాడు. He was hesitant to believe that Jesus was risen from the dead. యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని తోమ నమ్మటం లేదు. So he wanted to see the nail prints of the Lord Jesus Christ and his open side so that he could believe. అందుకనే నేను వ్రేలు పెట్టి ఆయన యొక్క గాయాల్లో చేయి ఉంచితేనే కానీ నేను నమ్మను అనేటువంటి మాట చెప్పాడు. And Jesus told him that blessed are those who have not seen but yet believe. అప్పుడు యేసు ప్రభు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. So we find here the importance of discernment among God's people concerning miracles. అద్భుతాలు జరిగే విషయంలో క్రైస్తవులు అనుసరించాల్సినటువంటి విధానాలను గురించి ఈ భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. Then thirdly we see the importance of apostles' work and even though they were imprisoned, they were freed by the angel. చెరసాలలో ఉన్నటువంటి వారుగా ఉన్నటువంటి అపోస్తలులు ఈ తర్వాత వాక్య భాగాల్లో మనం చూస్తే వారు దేవుని దూత ద్వారా బయటికి వచ్చినట్టుగా మనం చూస్తాం. Yes, so from verses 17 to verses 21 we read about the growth of the church. సంఘం యొక్క విస్తరణను గురించి 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం గమనించగలం. It provoked the anger of the religious leaders. మత పెద్దల గురించినటువంటి విధానము వారు వ్యతిరేకతని మనం ఆ భాగంలో గమనిస్తాం. So the apostles got arrested. అపోస్తలులు బంధించబడ్డారు కూడా. You know, they did not resist the arrest, but they wanted to be in the will of God. బంధించబడ్డాన్ని వాళ్ళు ప్రతిఘటించినట్టుగా అపోస్తలు మనం చూడడం కానీ దేవుని చిత్తము అని వాళ్ళు అప్పగించారు. So here in verse 17 we read that these religious leaders was filled with indignation or anger. వారు పూర్తిగా కోపముతోటి వారి స్వాభిమానముతోటి నింపబడినటువంటి వారుగా ఇక్కడున్న ప్రధాన యాజకుల్ని మనం గమనిస్తాం. So they laid hand on the apostles and placed them in a common prison. వారు లోపటి చెరసాలలోనికి అపోస్తలులను పట్టుకొని బంధించినట్టుగా మనం గమనిస్తాం. You know, the religious leaders thought that they can thus silence the testimony of these apostles. ఆ విధంగా చేయడం ద్వారా అపోస్తలులు మౌనంగా ఉంటారు అని వారు అనుకున్నారు. But in verse 19 we read that but at night an angel of the Lord appeared, opened the prison doors and set them free. అయితే 19వ వచనంలో మనం చూస్తే అయితే ప్రభుదూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి
వారికి కనిపించినట్టుగా చూస్తున్నాం. No, they were the apostles were asked them were told to go and preach the gospel. దూత అపోస్తలులను మీరు బయటికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి అని చెప్పడం గమనిస్తాం. So they went straight to the temple. They were sharing the gospel with the people. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఆ ప్రజలకి సువార్తను వ్యాప్తి చేశారు. But the religious leaders were still thinking that they were in the prison. కానీ ఆ మత పెద్దలు ఇంకా వాళ్ళు చెరసాలోనే ఉన్నారు అనేటువంటి మనసులోనే ఉన్నారు. You know, there is a lesson that we can learn from this passage, that even though we may go through some trials and tribulations, God is still in control. ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోదగినది, మనము హింసలలో చెరసాల అనుభవాల్లో వెళ్తూ ఉన్నా కానీ ప్రభు మనలను తన అధీనంలో పెట్టుకుని ఉండగలిగేవాడుగా ఉంటాడు. You know, God is able to intervene in our difficult situation and use even the difficult situation for His glory. మనము కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మనతో ఉండేవాడుగా ఉంటూ ఆ కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవునికి మన ద్వారా మహిమను తెచ్చుకునేవాడుగా ఉంటాడు. You know, they were set free by the angels so that they could proclaim the gospel. దేవుని దూత ద్వారా వారు విడిపించబడినటువంటి వారుగా సువార్తను ప్రకటించిన వారుగా ఉన్నారు. The angels are the ministering spirit to the believers. దేవదూతలు ఆ యొక్క సువార్తను సువార్థికులకు పరిచర్య చేసేటువంటి వారుగా ఉన్నారు. We read about that in Hebrews chapter 1 verse 14, that they are the guardian angels. దేవుని యొక్క దూతలు పరిచారకులుగా ఉన్నారనేటువంటి మాటని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తాం. You know, I was in some difficult situations while I was serving the Lord. నేను దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వెళ్ళాను. You know, one day I went, me and my friend, we went to visit the neighborhood and share the gospel with the people. నా యొక్క స్నేహితుడు పొరుగువాడైనటువంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి సువార్తను పంచుకోవాలని చెప్పి ఆశపడి వెళ్ళినటువంటి సమయంలో, you know, while coming home, I was surrounded by a couple of wild people. ఆయన ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో ఇద్దరు క్రూరమైనటువంటి ప్రజలు నన్ను చుట్టుకున్నారు. But I noticed that they could not come closer to me. కానీ వాళ్ళు నా దగ్గరికి వచ్చినటువంటిగా ఉండలేకపోయారు. I think, you know, I was protected by the guardian angels. అలాగా ముందుకు వాళ్ళు రాలేకపోతున్నారనేది నేను గ్రహించినప్పుడు దేవుని యొక్క దూతల ద్వారా నేను సంరక్షించబడ్డానని అర్థం చేసుకున్నాను. It was a place where a lot of crime was going on. ఆ దినాల్లో చాలా తప్పిదాలు జరుగుతున్నటువంటి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి స్థలంలో ఉండేది. So God can protect us even in difficult situations. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనలను సంరక్షించగలడు. You know, we don't have to do the civil and involved in civil disobedience or anything like that. ఇతరులు చేసినటువంటి విధానంలో మనము కూడా ప్రజల మధ్యలో అవిధేయతకరమైనటువంటి పనులు చేసేటువంటి వారంగా ఉండకూడదు. When the religious leaders wanted to arrest them, apostle did not resist that. మత పెద్దలు వారిని బంధించేటప్పుడు వారిని ప్రతిఘటించలేదు శిష్యులు. But in chapter 4 we read that apostle decided to obey God rather than men. 4వ అధ్యాయంలో మనుషులకు లోబడే దానికంటే దేవుని దృష్టికి లోబడి ఉండడం, దేవుని మాట వినడం మంచిదనే మాటను వారు తీర్మానం చేసుకున్నారు. 4వ అధ్యాయంలో The most important thing in our life is to obey God rather than others. ఇతరులకు లోబడే దానికంటే దేవునికి లోబడడం అనేది మనకు అన్ని విషయాల్లో ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది. In the book of Exodus we read that the midwives obeyed God rather than the Pharaoh. ఆ ప్రసవం చేసేటువంటి వారు ప్రజల మాట వినలేదు, కానీ దేవుని యొక్క మాట విన్నట్టుగా నిర్గమాకాండంలో మనం గమనించగలం. You know, the parents of Moses kept him for 3 months against the will of the Pharaoh and the Egyptian government. ఫరోకు ఈజిప్టు ప్రభుత్వానికి వారు మోషేను 3 నెలలు దాచిపెట్టినట్టుగా మోషే తల్లిదండ్రుల గురించి మనం చూస్తాం. You know, the Jewish
Jewish boys stood against worshipping the idol Nebuchadnezzar set forth. నెబుకద్నెజరు పెట్టినటువంటి ప్రతిమకు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు ఆ ప్రతిమకు నమస్కరించమని ప్రతిఘటించినటువంటి వారినిగా మనం గమనిస్తాం. Daniel did not stop praying even when government ordered not to pray. ప్రార్థించకూడదు అని ప్రభుత్వం ద్వారా ఆజ్ఞ వచ్చినా కానీ దానియేలు దేవునికి ప్రార్థించడము ఆపలేదు. So they were, Daniel was thrown into the den of lion. సింహముల బోన్లోనికి దానియేలు త్రోసివేయబడ్డాడు. The Jewish boys were thrown into the fiery pit. ఆ అగ్ని గుండంలోనికి యూద యవనస్తులు త్రోయబడ్డారు. But God protected all of them. వారందరినీ కూడా దేవుడు సంరక్షించాడు. This is what God always does. ఇప్పుడు ఇలాంటి సంరక్షణ చేసేవాడుగా ఉన్నాడని దేవుని గురించి మనం చూస్తాం. So when we engage in witnessing Christ, there could be opposition. మనం ఎప్పుడైతే ఈ మంచి సాక్ష్యాన్ని బయటకు మనం చెబుతూ ఉంటామో ఖచ్చితంగా ఇతరుల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. But the God who called us is faithful and he will protect us. మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు, మనల్ని సంరక్షించగలిగిన వాడుగా ఉన్నాడు. Apostles were set free from the prison by the angels so that they could go and proclaim the gospel. దేవుని దూత ద్వారా విడిపించబడినటువంటి అపోస్తలులు వారు వెళ్ళి సువార్తను ప్రకటించారు. We are saved by God and set free from the power of Satan and from the judgment of sin, so that we can go to the highways and byways and share the gospel with the lost and dying world. మనం కూడా పాప బంధకాల నుంచి అపవాది బంధకాల నుంచి రక్షించబడి నశించిపోతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాల్సినటువంటి వారముగా ఉన్నాం. Many people are very happy with the gospel that they got saved and their family also got saved. చాలా మంది రక్షించబడిన తర్వాత సువార్త విని వారి కుటుంబాలు కూడా రక్షించబడినారుగా ఉన్నారు. Gospel is not given to keep it to ourselves. మనకు మాత్రమే సువార్తను ఉంచుకునే దానికోసం సువార్త ఇవ్వబడలేదు. So we find that they went to the temple and shared the gospel with others. అది మనం చూస్తే మందిరానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తని ఇతరులకు చెప్పాల్సినటువంటి వారుగా ఉన్నారు వారు. In Acts chapter 1 verse 8 we read that when the Holy Spirit shall come upon you, you shall receive power and become witnesses first in Jerusalem, Judea, Samaria, even to the uttermost part of the world. అపోస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు సాక్షార్థమై మీరు వెళ్తారు అని ప్రభు చెప్పాడు. So if you are a saved person, don't keep the gospel to yourself, but go to the neighborhood, go to your relatives who are not saved and share your testimony with them and share the gospel with them. ఒకవేళ నీవు రక్షించబడినటువంటి వాడుగా ఉంటే నీ ఇంట్లో ఉన్నటువంటి వారికి, నీ బంధువులకు, ఇరుగు పొరుగు వారికి నీవు రక్షించబడిన సాక్ష్యంతో పాటు సువార్తను పంచుకోవలసినటువంటి వాడుగా ఉన్నావు. That is for the very reason God saved you. దేవుడు రక్షించిన దానిలో పరమార్థము అదే. God could have taken you to heaven, but he kept us here for the very purpose. ఆయన నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవచ్చు, ఇక్కడ ఉంచింది ఎందుకు అని అంటే ఒక ఉద్దేశం కొరకు. When we come to chapter 5 verse 22 to 32, we see that the apostles were again on trial. 22వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం గమనించినట్లయితే తిరిగి అపోస్తలులు వారు శ్రమలకు లోనైనట్టుగా గమనిస్తాం. Apostles were resolved to obey God rather than men. మనుషులకు లోబడే దానికంటే దేవునికి లోబడే దాని విషయంలో వాళ్ళు ముందుగానే తీర్మానించుకున్న వారుగా ఉన్నారు అపోస్తలులు. That's what we also should do. We should obey God rather than men always. దానికోసమే మనము కూడా ఇతరులను సంతోషపెట్టి దానికంటే దేవునిని ప్రకటించేటువంటి సువార్త ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. When the council noticed that, the religious people noticed that they were preaching the gospel and people are getting saved, they became very furious. ఇలాగున సువార్త ప్రబలమవ్వడం, వాళ్ళు ఆపకుండా సువార్తను చెబుతూ వ్యాప్తి చేస్తూ ఉండడాన్ని చూచినప్పుడు మత పెద్దలు అందరూ కూడా చాలా తీవ్రంగా వారు కోపించినటువంటి వారుగా ఉన్నారు.
So they were planning to kill these apostles. వారు ఈ అపోస్తులను చంపడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. But they were determined to proclaim the gospel, even though they were facing, persecution. వారు హింసలు చెరసాల అనుభవిస్తున్నా కానీ దేవుని యొక్క సువార్తని ఆపకుండా వారు చెబుతూ ఉన్నటువంటి వారినిగా మనం గమనిస్తాం. Despite all the suffering, apostles were very firm about the person of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వాటిని వాళ్ళు పొందుకున్నటువంటి వాళ్ళుగా ఇలాంటి హింసల్లో వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆ అనుభవాన్ని కలిగినటువంటి వారినిగా అపోస్తులు మనం గమనించగలం. When you present the gospel, it should be Christ-centered message. సువార్తను మనము చెప్పేటప్పుడు ఖచ్చితంగా గొడవ ప్రారంభమవుతుంది. So we find that, in verses 30 onwards, very plainly they were talking about Christ and the way in which God was working for our salvation. రక్షణ సువార్త విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఎలాగున పనిచేస్తున్నటువంటి విషయాన్ని అతి వివరంగా వారు వివరించడాన్ని 30వ వచనంలో మనము గమనించగలం. They said that we ought to obey God rather than men. కాబట్టి మేము మనుషులకు లోబడే కంటే దేవునికి లోబడాలి అని చెప్పి వారు తమను తాము చెప్పుకున్నారు. You have crucified the Prince of Life. మీరు జీవాధిపతిని సిలువ వేశారు అని చెప్పారు. In verse 30 we read that the God of our fathers raised Jesus from the dead. 30వ వచనంలో మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాడు అని చెప్పారు. In verse 31 we read that him God hath exalted with his right hand to be the Prince and the Savior, to give repentance to Israel and forgiveness of sins. 31వ వచనంలో ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అని చెప్పారు. Verse 32 says that, they were boldly affirming the fact that we are the eyewitnesses of these things, and so also is the Holy Spirit, whom God has given to those who obey him. 32వ వచనంలో ఎవరినైతే నమ్ముకున్నారో ఆ దేవుడు తమకు ధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మను ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని తెలియచేశారు. So when you preach the gospel, we have to affirm the fact that only Christ can give repentance and forgiveness. ఎప్పుడైనా మనం దేవుని యొక్క సువార్తను వాక్యమును ప్రకటించేటప్పుడు కేవలము క్రీస్తు శిలువ సువార్త మాత్రమే ప్రకటించి పాపులను రక్షించేటువంటి సువార్తే చెప్పాల్సిన. Every time gospel is being proclaimed, there will be opposition. ప్రతిసారి సువార్తను మనం ప్రకటన చేసేటప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. But God can use this opposition for the advancement of the gospel. కానీ ఇలాంటి వ్యతిరేకత ద్వారా ఇంకా ఎక్కువగా సువార్త పెరగడానికి దేవుడు సహాయం చేస్తాడు. In Philippians chapter 1 verse 12 we read about Apostle Paul's testimony. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారి సాక్ష్యాన్ని మనం గమనించగలం. Paul was a great apostle and he had only one desire in his life, to live for Christ and also to die for Christ. పౌలు గారు చాలా గొప్ప పిలువబడినటువంటి అపోస్తలుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆయన తెలియచేస్తూ ప్రభుతో నేను మరణించేది నాకు లాభకరము అని చెప్పాడు. He took every opportunity to share the gospel with others. ఇతరులకు తనకు వచ్చిన అవకాశం ప్రతిదాన్ని ఉపయోగించుకొని సువార్తను ప్రబలం చేశాడు ఇతరులకు. Now he is in the Roman prison. ఆయన రోమా చెరసాలలో ఉన్నటువంటి సమయంలో కూడా the people thought that they can silence Apostle Paul. అపోస్తలుడైన పౌలు గారిని వారు నిశ్శబ్దంగా ఉంచవచ్చు అని అనుకున్నారు. He was chained to soldiers in the prison. ఆ చెరసాలలో సైనికుల మధ్యలో బందీగా ఉంచబడ్డాడు సంకెళ్లతో. While he was writing this letter to the Philippian believers, he said, "Brethren, you need to know that what happened to me really helped to advance the gospel even when I was in the prison." నేను
చెరసాల్లో ఉన్నటువంటి సమయంలో కూడా నా ద్వారా దేవుని యొక్క సువార్త వ్యాప్తి కావాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు అనే విషయాన్ని సహోదరులు తెలుసుకోవాలని ఆ విషయాలు తెలియచేశాడు. It's being estimated that Apostle Paul spent about 6 years in prison. 6 సంవత్సరాలు అపోస్తలుడైన పౌలు చెరసాల్లో బందీగా ఉన్నటువంటి విధానాన్ని చెప్పుకోవచ్చు. 2 years he spent in prison in Caesarea. సిసరియా అనేటువంటి ప్రాంతంలో 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. 2 years Paul spent in the Roman prison in his first imprisonment. రోమా చెరసాల్లో మరొక 2 సంవత్సరాలు చేపల జాలలతో పాటుగా ఉన్నాడు. And also he spent approximately 2 years in his last imprisonment in Rome. చివరి చెరసాల జీవితాన్ని రోమ్లో ఆయన రోమా పట్టణంలో గడిపాడు. When he was in the Roman prison, he was, visitors could visit him, and so he could talk to them about Christ. రోమా చెరసాల్లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆయన చూడడానికి వచ్చినప్పుడు వారితో దేవుని మాటలు చెప్పేవాడు. So the prisoners could, the soldiers who were chained to him also had the privilege to hear the gospel from Paul. సంఖ్యలతో బంధించినటువంటి చెరసాలలో ఉన్నటువంటి సైనికులు, అక్కడ ఉన్నటువంటి బందీలు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారు. Yeah, because of this sharing of the gospel, and many people got saved. అలాగున దేవుని యొక్క సువార్తని పంచుకోవడం ద్వారా చాలా మంది రక్షణ పొందారు. So we might think that we can silence, people might think that they can silence the testimony of the gospel, but it can never happen. మనం కొన్నిసార్లు అనుకుంటాము ఆ రీతిగా ఉండడం ద్వారా వారు అనుకుంటారు సువార్త విషయంలో వారు నిశ్శబ్దంగా ఉండగలరు అని అనుకుంటారు. కానీ అలాంటి సంభవం జరగవచ్చు, దేవుని సువార్త ఆగేదిగా ఉండదు. Chapter 5 verses 33 to 42 we read about the council of Gamaliel and the Pharisee. గమలీయేలుతో ఉన్నటువంటి సభ వారిని గురించి, ఆ యొక్క పరిశీల విషయాలను గురించి 33వ వచనంలో నుంచి మనం పైన చూడగలం. He was an esteemed Pharisee among the Jews. ధర్మశాస్త్రోపదేశుడిగా ఉన్నటువంటి వాడుగా యూదుల మధ్యలో ఆయన గమలీయేలు గొప్ప పరిసయ్యుడిగా ఉన్నాడు. When they wanted to kill Jesus, he suggested that if this movement is from God, they cannot do it. ప్రభువుని వారిని చంపాలని ఆలోచన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి గనక అది రాకపోతే ఆ రీతిగా చంపలేరు అనేటువంటి మాటని చూచాడు. So here we see that he was giving 2 examples. Thaddeus and Judas, 2 of the leaders, came up with some fanatic ideas, and they all perished in their propagandas. వీరు 2 రకములైనటువంటి ప్రజలుగా ఉంటూ ఈ రకమైనటువంటి వ్యాప్తిని వారు నాశనం చేసేటువంటి విధానం కలిగినటువంటి వారుగా ఉన్నారు. తూత అనేటువంటి అతను ఇతను. We read about that in verses 36 and 37. ఆ విషయాలని మనం 36వ వచనంలో 37వ వచనంలో మనము గమనించగలం. So the Gamaliel suggested that leave these people alone. If it is from God, you are fighting against God. అప్పుడు చుట్టూ ఉన్న మత పెద్దలకు గమలీయేలు వీరు చెప్పి వీరిని వదిలిపెట్టేసేయండి, ఒకవేళ దేవుని ద్వారా వీళ్ళు సువార్త చెప్పకపోతే దేవుడే వారిని శిక్షించేవాడుగా ఉంటాడు అని చెప్పారు. The council accepted his reasoning. ఆయన చెప్తున్నటువంటి కారణాన్ని ఆ సభ వారు ఒప్పుకున్నారు. So the apostles were beaten and commanded not to speak in the name of Jesus. అప్పుడు అపోస్తలులు కొట్టబడి యేసు నామములో బోధించకూడదని చెప్పబడి విడిచిపెట్టబడ్డారు. The council let them go. ఆ సభ వారు వారిని వెళ్ళమని చెప్పారు. And the apostle left that place rejoicing because they were considered worthy to suffer for Christ. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడానికి యోగ్యులైనందుకు వాళ్ళు ఎంతో సంతోషించి వెళ్ళిపోయారు. They took every opportunity to witness Christ. వారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని క్రీస్తు సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగించుకున్నారు.
They continue to teach and preach Jesus Christ. క్రీస్తును గురించినటువంటి బోధ సువార్తను వాళ్ళు కొనసాగించారు. They took every opportunity to share the gospel. ప్రతి అవకాశాన్ని వారు సువార్త వ్యాప్తి కొరకు ఉపయోగించుకున్నారు. The church history shows that wherever there was persecution, it helped the church to expand. వారు ఎక్కడైతే చెరసాలలో బందీలుగా ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారో అక్కడ సువార్త వ్యాప్తి విపరీతంగా పెరిగినట్టుగా చూస్తాం. Gospel cannot be stopped because it is the power of the God. సువార్త వ్యాప్తి ఎప్పుడు కూడా నిలిచిపోయేదిగా ఉండదు. ఎందుకు అనంటే అది దేవుని శక్తి అయి ఉంది. In 2 Timothy chapter 2 verse 9, Paul wrote to Timothy that I am bound and suffer like a prisoner, criminal in the jail, but gospel is not bound. నేను చెరసాలలో బందీగా ఉంటూ బంధించబడి హింసించబడుతున్నటువంటి వానిగా ఉన్నాను, కానీ దేవుని యొక్క సువార్త ఆగినటువంటిది కాదు, నేను ఆయన ఆనందిస్తున్నానని 2 తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్పారు. Gospel is still spreading and people are getting saved. ఇప్పటికీ సువార్త వ్యాప్తి జరుగుతూనే ఉంది, ప్రజలు రక్షించబడుతూనే ఉన్నారు. There will be oppositions and persecution, but don't get discouraged. The Lord is still on the throne. ఎన్నో రకములైనటువంటి చెరసాల అనుభవాలు, శ్రమలు, హింసలు ఉంటాయి, కానీ దేవుడు మనతో ఉండేవాడు ఉన్నాడు. May God help each and every one of us to be good witnesses for Christ in the coming days. క్రీస్తు కొరకు మంచి సాక్షులుగా రానున్న దినాల్లో ఉండేటట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. Encourage one another in sharing the gospel with the lost and dying world. ఒకరిని ఒకరు ప్రోత్సాహం చేసుకుంటూ సువార్త నశించున్నటువంటి లోకంలో చెప్పేవారంగా ఉండాలి. May the good Lord bless each and every one of you. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. Thank you, Brother Moses. Thank you. Okay, thank you. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సాయంకాల సమయంలో కూడా ప్రభాకర్ గారి ద్వారా ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో అమెరికా నుంచి నాయన మీ దాసుడు అబ్రహాం కురియన్ గారు, మా తండ్రి ఆయా స్థలాల నుంచి మీ యొక్క సేవకులు, స్థానిక సంఘ పెద్దలు, కుటుంబాలు ఎందరో నాయన చేరి వచ్చి మీ సువార్త వినడము ఎంతో ఆశీర్వాదకరంగా మాకు ఉంది తండ్రి. ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నాయన. అపోస్తుల కార్యముల గ్రంథంలో మీ యొక్క అద్భుతాలు కొనసాగింపును మేము చూస్తున్నాము. మీ కొరకు నాయన హృదయపూర్వకమైనటువంటి రీతిలో త్యాగ హృదయం కలిగి, సమర్పణ కలిగి నాయన తన యొక్క ఆస్తిపాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టినప్పుడు బేదలు, ధనవంతులు సమానమైనటువంటి వారుగా ఉండి ప్రతి వారు ఈ అవసరతలు తీర్చబడినటువంటి ఆది సంఘాన్ని మేము చూస్తున్నప్పుడు అప్పుడే నాయన మనుషులలో ప్రధానత్వాన్ని, మనుషుల్లో మెప్పును కోరినటువంటి అననీయ సప్పీరాలు వారు కూడా అమ్మారు. అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి వారి యొక్క ఆస్తిని పెట్టారు, కానీ వారి మనసులో వారు కలిగింది అమ్మి దానిని అబద్ధం ఆడారు నాయన. అపోస్తులు ఆ దినాల్లో నాయన మీ యొక్క ఆత్మను పొందుకొని తీవ్రమైనటువంటి రీతిలో పరిచర్య చేసినటువంటి ఆ దినాలలో వారి దగ్గర వారు చేసినటువంటి అబద్ధమైనటువంటి పాపము ద్వారా అప్పటికప్పుడే వారు చనిపోయారు ప్రభువా. మేము కూడా మీ దాసులకు ఇచ్చేటువంటి డబ్బు విషయంలో, కానుకలు వేసేటువంటి విషయంలో, ఇతరులకు మీరిచ్చినటువంటి ఆ భాగాన్ని ఇచ్చేటువంటి విషయంలో, మరి వారి యొక్క గుర్తింపు కోరుకునేటువంటి విధానంలో మీ కానుకలు ఇచ్చేవాళ్ళంగా ఉండి మేము దాని ప్రతిఫలాన్ని పొందకుండా పోవడమే కాకుండా శిక్షించబడతామనే